రైతు వాళ్ళకి నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్, వరంగల్ మాది. మనం చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ సీతా 177. అన్న ఇక్కడ రైతు ఉన్నారు, మనం ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది. అన్న మీ పేరేం పేరు అన్న? సుమన్ అన్న. ఏ ఊరన్నా? ఆసరవెల్లి గ్రామం, మండలం నల్లవెల్లి, జిల్లా వరంగల్. వరంగల్. మీరు పెట్టిన వెరైటీ ఏంటన్నా? సీతా 117. సీతా 177 వెరైటీ ఫీల్డ్ పెట్టారు. ఫీల్డ్ మీదే కదా ఫీల్డ్ పెట్టింది? ఎట్లుందన్న వెరైటీ? బాగానే ఉన్నాను. క్రాప్ గిట్లా క్రాప్ చిక్కటి కాపు మంచిగా, సైజు గిట్లా ఎట్లుంది? సైజు లాస్ట్ వరకు మంచిగా ఉన్నాను. ఎన్ని రకాలు పెట్టారన్న మీరు? 3 రకాల సీడ్ పెట్టాను. ఏమేమి పెట్టారన్న? సీతా, సౌందర్య, వాసవి. సీతా, సౌందర్య, వాసవి 3 రకాలు. మెలీనాలో 3 రకాలు పెట్టారు. 3 రకాలు. ఓకే అన్న. సైజు క్రాప్ బాగుందా? బాగానే ఉంది. హైట్ ఎంత పెరిగిందన్న? హైట్ మంచిగా పెరిగింది. అంత హైట్ అంటే ఏంటది, ఒక సెట్ సైజు కలర్ బాగుంది. కింద అట్టనే ఉన్నది మండలు కూడా. మీకు ఏమైనా కుచ్చు ముడత నల్లి గిట్లా ఏమైనా ఉందా? కుచ్చు ముడత నల్లి గిట్లా ఏమైనా అటాక్ చేసిందా? ఇప్పుడు ఇప్పుడు వరకు మీరు చూసిన వెరైటీలో బెస్ట్ పెట్టుకోవచ్చు అంటారా? ఏ రైతు వేసుకోవచ్చా? ఓకే అన్న. ఇప్పుడు ఇది సైజ్ చూసుకోండి, కలర్ చూసుకోండి. రైతులు ఏదైనా గమనించండి, సైజు కలరు లాస్ట్ దానికి ఒకటే సైజు ఉంటుంది. ఏ రైతు అయినా వేసుకోవచ్చు 100%. మీరు గింజలు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము వరంగల్ అక్షయ షాప్లో, అక్షయ లక్ష్మి షాప్లో తెచ్చిళ్ళు. ఇప్పుడు మీరు పెట్టిన కాడ నుండి జర్మినేషన్ బాగా వచ్చిందా? మంచిగా వచ్చింది. మొలక శాతం కూడా మంచిగా బాగా పెట్టిన ఏనుకున్నది. ఏమంటే పెట్టినాక ఎన్ని రోజులు పెట్టారు? మేము సెప్టెంబర్ 20 తారీఖు పెట్టినాం. సెప్టెంబర్ 20 పెట్టారు. పెట్టినా కానీ మొక్క ఎదుగుదల ఎట్లున్నది? మంచిగా ఉన్నది. ఎమ్మటే ఎన్నుకున్నది మంచిగా, ఎక్కడ ఎక్కువ పోగుంటలు కూడా పోలే. ఎక్కువ పోగుంటలు పోలే. నల్లిని గిట్లా ఏమైనా తట్టుకొని ఇప్పుడు కుచ్చు బొబ్బర గిట్లా ఏమైనా ఉందా ఇందులో? ఏం లేదు. ఓకే రైతులు చూడండి, బొబ్బర గిట్లా ఏం లేదు. చేను మొత్తం నీట్గా ఉంది. సైజు చూసుకోండి, కాపు చూడండి. ఒక్క చెట్టు అని కాదు, మనకి ఏ చెట్టు చూసినా అట్టే ఉంటుంది. చూడండి క్రాపు. మెలీనా సీడ్స్ సీతా 177 వెరైటీ. క్రాపు చిక్కటి క్రాపు, ఏ రైతు అయినా వేసుకోవచ్చు. మెలీనాలో కొత్త న్యూ హైబ్రిడ్ సీతా 177 వెరైటీ వచ్చింది. చూడండి, ఎక్సలెంట్ వెరైటీ. అదేవిధంగా మనతో పాటు డీలర్స్ చూస్తున్నారు వరంగల్లో. అన్న నమస్తే. సీటు నమస్తే. నా పేరు హనుమంతరావు, నాది నాగేంద్ర సీడ్స్ వరంగల్. గత 5 ఏళ్ళ నుంచి మెరీనా సీడ్స్ అమ్ముతున్నా. జమునా 116 సౌందర్య కంటే కూడా వెరైటీ బాగుంది. సీతా 177 ఈ సంవత్సరం వచ్చింది. ఫార్మర్కి ఇచ్చిన ఈ సంవత్సరం రిజల్ట్ కూడా బాగుంది. కింది నుంచి పై వరకు ఒకటే కాపు, పైన కూడా మళ్ళీ రీజన్ మళ్ళీ పూత వస్తుంది. చివరి వరకు కాపు వస్తుంది. కింది నుంచి పై వరకు సేమ్ ఒకటే సైజుల కాపు కూడా ఉన్నది. వెరైటీ చాలా బాగున్నది. ఇది అందరూ పెట్టవచ్చు. దీని పలవాల సైజు కూడా మంచిగా ఉంది. కొమ్మలు బ్రాంచ్లు కూడా బాగా వచ్చినాయి. చూడండి, తెగులు కానీ వైరస్ రోగం ప్రతి ఒక్క రైతు గమనించాల్సిన విషయం ఇది. మెలీనా సీడ్స్ సీతా 177 వెరైటీ చాలా బాగుంది. ఓకే అండి. అదే విధంగా మన ఇంకో డీలర్ చూస్తున్నాడు. అదే విధంగా అన్న సైడ్ నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శివ అండి. మాది వరంగల్ అక్షయ లక్ష్మి సీడ్స్ వరంగల్. ఇది మన మెలీనా సీడ్ వాళ్ళ సీతా 177 అనే వెరైటీ. మెలీనా సీడ్స్ వాళ్ళది. కుచ్చు ముడత బొబ్బర ఎలాంటివి అసలు లేవు. చాలా నీట్గా ఉంది చేను. కింద నుంచి పడవలు వచ్చినాయి. 4 నుంచి 5 ఫీట్లు పెరిగింది. క్రాప్ చిక్కగా ఉన్నది. 3 స్టెప్పులు కాసింది. 3 స్టెప్పులు సేమ్ ఉన్నాయి. కింద మీద సేమ్ ఉన్న క్రాపు చాలా చిక్కగా ఉన్నది. అసలు ఇలాంటి పక్కా చేర్లు ఉన్న చాలా వేరే చేశారు. వాటికి చాలా తేడా ఉంది దీనికి. దీంట్లో మెలీనా సీడ్ వాళ్ళ సౌందర్య పెట్టారు, సీత పెట్టారు, ఇంకోటి వాసవి 135 పెట్టారు. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎలాంటి అసలు కుచ్చు ముడతలు అసలు నల్లి లేకుండా బాగా క్రాపు చిక్కదనం బాగున్నది. 3 వెరైటీలు కూడా ఒకటే ఫార్మర్ కలర్ఫుల్ ఉన్నది, మంచిగా ఉన్నది. అదొకటి సౌందర్య 117 ఒకటి, సీతా 177 ఒకటి. ఈ సైడ్ బ్రాంచ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇలా కాయ శాతం గింజ ఉంటుందా చూసిల్లా మీరు? కాయలు కూడా ఒక కాయ కలర్ఫుల్ ఉన్నది, గింజ శాతం ఎక్కువ ఉన్నది, సైజు మంచిగా ఉన్నది. వెరైటీ కూడా బాగుంది. సీడ్ కౌంట్ లెక్క పెట్టినాము. 70 నుంచి 90 గింజలు ఉన్నాయి. దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి? 30 దగ్గర రావచ్చు సుమారుగా. 30 నుంచి 30 రావచ్చు సుమారు. 30 నుంచి 30 రావచ్చు సుమారుగా. 30 గ్యారంటీ ఇస్తా నేను. ఎకరానికి ఎన్ని మంది కట్టలు వాడారు మీరు? 30 అని చెప్పండి. మేము 30 నుంచి 35 అనుకుంటున్నాం. 30 బరాబర్ వస్తుంది. అదే విధంగా మన పక్క చేను రైతు చూస్తున్నాడు మనతో పాటు. అన్న మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? వజ్జ రమేష్. ఏ రకం వేసారన్న ఇంత మీరు? మేము ఇంతకుముందు వేసినాం. అది వేసినాం కానీ దానికి అది మంచిగా రాలే కాపు. ఇది బాగున్నది కాపు. ఈ ఏరియాలో దీనికి మించిన తోట లేదంటున్నారు. మీరు చూసిన వెరైటీ ఏం రకం అన్న? 117 సీతా 177. ఈ రకం వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. పక్క ఏ రైతు అయినా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. పక్కానా? పక్కా. చూసా ఎట్లుంది కలర్, ఎట్లుంది కాయ సైజ్? కలర్ బాగున్నది, చిక్కడి కాపు ఉంది. ఈసారి మీరు ఈసారి
ఈ సంవత్సరం 77 సౌందర్య సౌందర్య ఎట్లున్నదన్న? సౌందర్య కూడా బాగానే ఉంది. సౌందర్య బాగున్నదంట. ఏ రైతేనే వేసుకోవచ్చు అంటారు. ఓకే అన్న. అదే విధంగా మనం ఒక్క కాడనే కాదు అలా పోయి చూపెడతా నీకు ఏ రకంగా అంటే ఆ రకంగా ఉన్నది. ఒక్క కాడ చూపెడతా అంటారు రైతు. దమ్ము కాసింది అది. చూడండి ఎక్కడైనా మెలినా సీడ్స్ సీత 177 వెరైటీ. ఏ చేను ఏ కొమ్మ పట్టుకున్న కాయ ఆకు కన్నా కాయ ఎక్కువ ఉంటుంది. గమనించాల్సిన విషయం. చూడండి ఇంకా ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. చిక్కటి కాపు ఏ రైతైనా వేసుకోవచ్చు. చిక్కటి కాపు మెలినా సీడ్స్ సీత 177 వెరైటీ. న్యూ హైబ్రిడ్ రకము. ఏ రకమైన దీని మించిన సీడ్ని ఇంతవరకు చూడలే 100%. కాకపోతే చూడండి ఇంకా ఏ చెట్టు అయినా తీద్దామంటే చూపెడదామంటే చూపెడదు. చైన్ మొత్తం చూడండి ఎక్కడ బొబ్బరి చెట్టు మీకు అవ్వకూడదు. ఏ రైతైనా వేసుకోవచ్చు 100%. తేజ వెరైటీ ప్యూర్ తేజ రకం వెరైటీ మెలినా సీడ్స్ సీత 177 వెరైటీ. ఏ రైతైనా వేసుకోవచ్చు అండి. మెలినా సీడ్స్. ధన్యవాదాలండి.